జూలై 3వ తేదీన తోమా భారతదేశానికి వచ్చాడు, సేవ చేశాడు. మన భారతదేశంలో మొట్టమొదటిగా పునరుద్ధానాన్ని గురించి ప్రకటించింది తోమా. అవసాన కాలం వచ్చినప్పుడు చెన్నై అవుట్స్కట్స్లో ఇప్పుడు సెయింట్ థామస్ మౌంట్ ఉందా, ఆ దరిదాపుల్లో ఒక కొండ గుహలో ప్రార్థన చేసుకుంటుంటే కొంతమంది మత ఉన్మాదులు వచ్చి బాణాలు తీసుకొచ్చి చేతులతోనే ఇక్కడ కూర్చేశారు. గుహలో ప్రార్థన చేసుకుంటుంటే ఏకతను రక్తమంతా బ్లీడింగ్ అయిపోతూ ఆఖరి శ్వాసలో ఓపిక చేసుకుని పరిగెత్తి థామస్ మౌంట్ ఉందా, అక్కడ ఒక సిలువను పెట్టుకున్నాడు. ఎప్పుడు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడట. అక్కడికి వెళ్ళి ఆ సిలువను అట్లా పట్టుకొని అట్లా సిలువ మీద వాలిపోయి చచ్చిపోయాడు.